హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన లెక్చర్స్. మనం ప్రీవియస్ క్లాస్లో కండిషన్ కన్స్ట్రక్టర్స్ ఏం నేర్చుకున్నామండి? కండిషన్ కన్స్ట్రక్టర్స్ అనే విషయాన్ని గురించి అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం. బేసిక్ థియరీ లైక్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ సింగిల్ ఇటరేషన్ and second one is multiple iteration. సింగిల్ ఇటరేషన్ అంటే ఏంటి, మల్టిపుల్ ఇటరేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము లాస్ట్ క్లాస్లో. అగైన్ ఈ సింగిల్ ఇటరేషన్లో మళ్ళీ డివైడ్ అయినాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ, సెకండ్ వన్ వచ్చి స్విచ్. అగైన్ మల్టిపుల్ ఇటరేషన్లో అగైన్ ఫర్దర్ డివైడ్ అయినాయి 3 టైప్స్గా. ఏంటండి? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఇది ఈ క్లాసిఫికేషన్స్ చూసాము. సింగిల్ ఇటరేషన్, మల్టిపుల్ ఇటరేషన్, అండ్ అగైన్ సింగిల్ ఇటరేషన్లో ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ అండ్ స్విచ్ కేస్, అండ్ మల్టిపుల్ ఇటరేషన్లో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. 3 ఇలాగా డివైడ్ అయినాయి అని తెలుసుకున్నాం. దీంట్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెషన్ ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏంటి, ఎలాగా, ఏంటి దాని యూసేజ్ ఏంటి, దాంట్లో టైప్స్ ఏమున్నాయి, మళ్ళీ అగైన్ ఫర్దర్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుందామండి? స్విచ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ స్టేట్మెంట్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ప్రీవియస్ క్లాస్ వీడియోని మాత్రం కంపల్సరీ చూడండి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్లేలిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు అవర్ టాపిక్, టుడేస్ టాపిక్, స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ అనేది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇఫ్ ఎల్స్ కండిషన్ రిలేటెడ్ అండి. స్విచ్, అవర్ టాపిక్ ఈజ్ స్విచ్ స్టేట్మెంట్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఓకే, ఈ స్విచ్ స్టేట్మెంట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని రాస్తాం కదా, దీనికి రిలేటెడ్గానే ఉండిద్దండి. ఓకే, ఫస్ట్ మనం సింటాక్స్ ఏంటనేది చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ సింటాక్స్ చూశాక దాన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మనకి ఈజీగా అర్థమైంది. ఎగ్జాంపుల్ విత్ కంపేరింగ్ విత్ ఇఫ్ ఎల్స్, మీన్స్ ఎల్స్ ఇఫ్. సో కంపేర్ చేసుకొని డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ పాయింట్, స్విచ్ యొక్క సింటాక్స్. స్విచ్ అనేది స్విచ్ కీవర్డ్ రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, వన్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, ఇక్కడ స్విచ్ అనేది ఫస్ట్ లైన్లో స్విచ్ అని రాస్తామండి. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, అది ఎవాల్యుయేట్ అయ్యిద్ది. ట్రూ అయితే లోపలికి, మీన్స్ లూప్ లోపల స్టేట్మెంట్ స్విచ్ కండిషన్ లోపలికి వెళ్ళిద్ది, మీన్స్ ఇక్కడికి వచ్చిద్ది. అదే ఫాల్స్ అయితే అసలు స్విచ్ స్టేట్మెంట్లోకి రాదు. ఓకే, వచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ ఎలా రన్ అయ్యిద్ది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? కండిషన్స్. మనం ఈ సింగిల్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ అన్నాం. అసలు కండిషన్ కన్స్ట్రక్షన్స్ అంటేనే ఏమనుకున్నాము? ఒక కండిషన్ అనేది సపోజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ కన్స్ట్రక్ట్ అంటే ఏంటి? ఒక కండిషన్ అనేది ట్రూ అయితే మీ సమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అదే ఫాల్స్ అయితే అదర్ దెన్ దిస్ కోడ్ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనే సిచ్యువేషన్ కోసం మనం రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు అలాగా అది ఒక కండిషన్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదే ఒకవేళ ఈ కండిషన్ బదులు ఈ కండిషన్ అయితే, కండిషన్ 2 అయితే ఇది అవ్వాలి, కండిషన్ 3 అయితే ఇది అవ్వాలి. అసలు ఇది ఏవి అవ్వకపోతే ఎల్స్. మనం ఇఫ్ స్టేట్మెంట్లో నేర్చుకున్నాం ఎలాగనేది. సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ
కేస్ అని రాస్తాం. ఓకే, కేస్ 1 నార్మల్లీ కేస్ 1 అన్నా లేదా కేస్ కాన్స్టెంట్ ఎవాల్యుయేట్ చేయడం కోసం కాన్స్టెంట్ మీన్స్ సింటాక్స్ కాబట్టి జనరలైజ్ చేయడం కోసం కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్. ఇక్కడ మనం స్టేట్మెంట్స్, మన యొక్క స్టేట్మెంట్స్ ఈ మీన్స్ ఇది సింటాక్స్. ఓకే, తర్వాత బ్రేక్ స్టేట్మెంట్. అగైన్ కాన్స్టెంట్ 1 అనుకోండి ఇది. అగైన్ ఇప్పుడు రెండో కేసు ఉందనుకుందాం, కాన్స్టెంట్ 2. ఓకే, అగైన్ అది ట్రూ అయితే అది ఓకే ఇలాగా. నెక్స్ట్ ఇలాగా మీరు మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చు. ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ రాసుకున్న తర్వాత సపోజ్ కేస్ కాన్స్టెంట్ n అనుకుందాం ఇది. ఓకే, దీనికి కూడా సేమ్ మళ్ళా స్టేట్మెంట్ బ్రేక్. మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో చూసాం, ఇఫ్ మల్టిపుల్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఇలా అన్ని కండిషన్స్లో మనం చూసాం. సపోజ్ ఏదైనా కండిషన్ ట్రూ అవ్వకపోతే అబోవ్ ఆల్ కండిషన్స్ ట్రూ అవ్వకపోతే ఏం చేస్తాం, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ కూడా అంతే. సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ కండిషన్ ఈస్ నాట్ ట్రూ, ఓకే మీన్స్ ఇది కండిషన్స్ ట్రూ అవ్వకపోతే డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏది ఎగ్జిక్యూట్, అందుకనే మనం ఏమంటాం డిఫాల్ట్ అనేది కూడా ఒక కండిషన్. ఓకే, కండిషన్ రాసుకుంటాము. డిఫాల్ట్ని కూడా రాసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ పైన ఉన్న ఏ స్టేట్మెంట్స్ మీన్స్ ఏ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ నుంచి క్లోజ్. నెక్స్ట్ వాట్ ఎవర్ కోడ్ ఫ్లో ఇస్ దేర్, దట్ కోడ్ ఫ్లో నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇది మనకి స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అండి, సింపుల్గా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బిఫోర్ గోయింగ్ టు ఎగ్జాంపుల్, స్విచ్ స్టేట్మెంట్ అనేది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు, నాట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇఫ్ స్టేట్మెంట్స్ ఓన్లీ అండి, ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, బట్ డిఫరెన్స్ ఈజ్ వెన్ దీస్ థింగ్స్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్ వి యూజ్ ఈజ్ మీన్స్ ఎప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామంటే ఇలాగా ఇలా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు సపోజ్ చాలా కండిషన్స్ మనం చెక్ చేయాలి. సపోజ్ ఒక మోర్ దెన్ సపోజ్ ఒక 10 కండిషన్స్ చెక్ చేయాలనుకోండి. 10 కండిషన్స్ చెక్ చేయాలన్నప్పుడు 10 టైమ్స్ మీరు ఇఫ్ ఎల్స్ ఇలాగా మీరు 10 టైమ్స్ రాసే బదులు లాంగ్ 10 టైమ్స్ కానివ్వండి, మోర్ దెన్ ఏదైనా లాంగ్గా మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు అండి, అది ఈజీగా ఉండిద్ది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ సమ్ కండిషన్స్ ఉన్నాయి ఈ స్విచ్ స్టేట్మెంట్లో మనం యూజ్ చేసేటప్పుడు. ఏదైతే మనం ఇక్కడ కాన్స్టెంట్స్ అని అంటున్నాం చూసారా, ఈ కాన్స్టెంట్స్ కూడా దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి డేటా టైప్స్ కేవలం ఇంటిగ్రల్ డేటా టైప్స్. మీన్స్ ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటే ఏంటండి, ఇంట్ కానీ క్యార్ కానీ మాత్రమే అవ్వాలి. కానీ డబుల్ కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ అది కేస్ స్టేట్మెంట్లో వర్క్ అవ్వవు, స్విచ్ స్టేట్మెంట్లో వర్క్ అవ్వవు, మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్విచ్ కేసులో ఇక్కడ మనం కండిషన్స్ రాస్తున్నాం కదండి, ఈ కండిషన్స్ యూనిక్గా ఉండాలి. ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ డేటా టైప్స్ only. It will work for switch statements, works for only integral data types, which is int char. Second one is each condition need to be unique. Means here suppose condition 1 అనుకోండి, ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈజీగా. ఇక్కడ మీరు ఏం చెక్ చేస్తున్నారు, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది 1 ఉండాలి అనుకుంటున్నారు. ఓకే, 1 ఉంది. ఇక్కడ సపోజ్ కండిషన్ వాల్యూ కూడా మళ్ళీ మీరు ఇక్కడ కూడా 1 ఇచ్చారనుకోండి, ఇదేమవుతుంది, డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ సే
యూనిక్స్ ఓన్లీ అలౌడ్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక రెండో కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటండి, సపోజ్ మీ లూ మీన్స్ కండిషన్ కాదు, అదొక అడ్వాంటేజ్ టైప్కి తీసుకోవచ్చు. మళ్ళీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సపోజ్ మీరు సమ్ రేంజ్ చెక్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ 110 ఇలా ఇచ్చారు. ఓకే, ఇలా రేంజ్ ఇచ్చారనుకోండి, ఈ రేంజ్లో ఉంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీన్స్ కంటిన్యూషన్ నెంబర్స్. ఓకే, కంటిన్యూషన్ నెంబర్స్ విత్ ఇన్ ఏ రేంజ్ ఉంటే ఇలాగా మనం ఒక కేసు కింద కూడా ఇచ్చుకోవచ్చు. సెకండ్ కేసు ఏమవచ్చు, సపోజ్ మీరు 20 నుంచి చూడాలనుకున్నాం, 20 నుంచి ఒక 35 వరకు ఈ రేంజ్లో ఉంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాగా మీరు ఇలా మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ సింగిల్ వాల్యూ 1 అని, లేదంటే సమ్ వాల్యూ 10 అనో, లేదంటే క్యారెక్టర్ ఏ అనో, లేదంటే క్యారెక్టర్ జెడ్ అనో, జీ అనో, సంథింగ్ అలాగా ఏమి సింగిల్ క్యారెక్టర్ అనే కాదు, లేదంటే సింగిల్ వాల్యూ అనే కాదు, ఏదైనా సరే ఒక కాన్స్టెంట్ వాల్యూ అవ్వాలి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని మనం ఇలాగ కంటిన్యూషన్ ఒక మినిమం రేంజ్ ఉన్న వాటిల్లో కూడా, రేంజెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏమనుకుంటున్నారు ఈ స్విచ్ స్టేట్మెంట్స్ వల్ల, ఇవి కంటిన్యూషన్ నాట్ ఏ లైక్ 1 ఉండాలి, 3 ఉండాలి, 5 ఉండాలి, మీన్స్ ఆడ్ నెంబర్స్ అని లేదా ఈవెన్ నెంబర్స్ అని, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ ఇలా కండిషన్స్ మనం ఇచ్చుకోలేము. సో అదొక డిసడ్వాంటేజ్ మనకి. ఓకే, ఫోర్త్ వన్ వచ్చి మనం ఇక్కడ నాట్ ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. మీన్స్ కాన్స్టెంట్ వాల్యూ రావాలి. వాల్యూ ఇప్పుడు సపోజ్ 2 + 5 ఇది కూడా ఒక కాన్స్టెంటే, కాకపోతే ఎడిషన్ ఈ వాల్యూస్ మనకి చేంజ్ అవ్వవు. 2 + 5 అనేది వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ కండిషన్ కిందకే తీసుకోవచ్చు. కానీ అలా అని ఇప్పుడు ఎక్స్ అనేది మీరు పైన ఎక్కడో డిఫైన్ చేశారు 5 అని, వై అనేది సంథింగ్ 6 అని డిఫైన్ చేశారు. ఇక్కడ స్టేట్మెంట్స్లో ఎక్స్ ప్లస్ వై అనేది ఒక స్టేట్మెంట్ కిందకి ఇవ్వలేరు. ఇది ఇన్వాలిడ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్స్ చేంజ్ చేసినా, లేదంటే వైని చేంజ్ చేసినా ఇక్కడ కండిషన్ మారిపోద్ది. సో అందుకని స్విచ్ స్టేట్మెంట్లో ఇలాంటి కండిషన్స్, ఇలాంటి వేరియబుల్తో ఉన్నాయి మాత్రం వర్క్ అవ్వవు, మనకి కంపైలేషన్ జరగదు. ఓకే, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటండి, మనకి అడ్వాంటేజెస్లో వచ్చేసరికి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అండి. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, కంపేర్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్తో చూసుకుంటే మనకి రీడబిలిటీ, లాంగ్ కోడ్ మీన్స్ లాంగ్ కండిషన్స్ మీరు చెక్ చేసేటప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్తో చెక్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసి చూడండి. కంపేర్ విత్ అగైన్ సేమ్ కండిషన్ యూ ట్రై విత్ స్విచ్ ఆల్సో. ఓకే, దెన్ దట్ టైమ్ యూ విల్ రియలైజ్ కంపేర్ టు ఇఫ్ ఎల్స్ కండిషన్స్, switch statement is good to read. Means most of our coding lives we will see, most of the time we will read only more than writing code. First we need to understand the code. So those situations switch statement is good for long time of conditions. ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇంకోటి మనకి కంపల్సరీ కండిషన్ ఏంటంటే, ఇక్కడ నేను మీకు అన్నీ చెప్పేస్తున్నా, అంటే అడ్వాంటేజెస్ చెప్తున్నా, డిసడ్వాంటేజెస్ చెప్తున్నా, సమ్ కండిషన్స్ ఉండాల్సిన కండిషన్స్ ఏంటి స్విచ్ స్టేట్మెంట్ చూస్ చేయాలంటే అన్నీ కూడా నేను కలిపేసి చెప్పేస్తున్నానండి. ఓకే, హియర్ ఎవ్రీ స్టేట్మెంట్స్ తర్వాత ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ తర్వాత మనం బ్రేక్ అనేది కంపల్సరీ యూస్ చేయాలి. యూస్ చేయకపోతే ఏమవుతుందండి, ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఒక కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో చూపిస్తాను. కానీ జస్ట్ థియరిటికల్గా ఒకసారి గమనించండి. సపోజ్ ఇఫ్ బ్రేక్ అనేది లేదనుకోండి, ఇక్కడ ఏమైపోద్దంటే, సపోజ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ లేదనుకోండి, ఈ స్టేట్మెంట్ తర్వాత కంటిన్యూషన్ 2లోకి వెళ్ళిపోద్ది, కంటిన్యూషన్ 3, అలాగా ఎన్ని ఉంటే అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడం కోసం బ్రేక్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి మనం. ఓకే, ఇది మేజర్. ఇది మీకు ప్రాక్టికల్గా చూపించినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైద్ది. ఓకే, ఇది ఒకటి మెయిన్ కండిషన్.
నెక్స్ట్ డిఫాల్ట్. ఓకే. మీరు మీకు ఒక ఏదైనా డౌట్ రావచ్చు. ఇలాగ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 పెట్టాలి. తర్వాత నెక్స్ట్ 2 పెట్టాలి. నెక్స్ట్ 3 అని పెట్టుకోవాలి కండిషన్స్. అలానే ఆర్డర్‌లో ఇచ్చుకోవాలి. లాస్ట్‌లో డిఫాల్ట్ ఇవ్వాలి. అన్నీ ఎగ్జిక్యూట్ కాకపోతే లాస్ట్‌లో ఇది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది కాబట్టి అలాంటి కండిషన్స్ ఏమీ లేదండి. మీరు ఈ ఆర్డర్‌ని షఫుల్ చేసుకోవచ్చు. ఏది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే. మీరు ఒకవేళ ఈ డిఫాల్ట్‌ని ఇక్కడ మధ్యలో రాసారనుకోండి, డిఫాల్ట్ కండిషన్‌ని రాసుకోవచ్చు తప్పులేదు. కానీ రాసినప్పుడు ఈ స్టేట్మెంట్స్ తర్వాత బ్రేక్ కంపల్సరీ ఉండాలి. ఒక కండిషన్ ఇచ్చి ఒకవేళ మీరు మిడిల్‌లో రాస్తే ఈ డిఫాల్ట్ అనేది. ఒకవేళ సపోజ్ ఇది మిడిల్‌లో రాసారు. ఇక్కడ స్టేట్మెంట్ రాసారు. ఈ కేస్ ఎన్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ అనుకోండి. అప్పుడు ఇక్కడ బ్రేక్ అనేది నాట్ నెసెసరీ, మ్యాండేటరీ. ఇట్ ఈస్ ఆప్షనల్. మీరు పెట్టినా తప్పు లేదు. పెట్టకపోయినా గానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే దీని తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి. ఈ డిఫాల్ట్ అనేది మీరు ఆల్రెడీ ఇక్కడ రాసేసారు కాబట్టి. ఓకే. ఇది ఒక థింగ్ మనం మైండ్‌లో రిమైండ్ చేసుకోవాల్సిందే. ఓకే. ఇది కండిషన్ స్టేట్మెంట్స్ గురించి అండి. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ గురించి. దీన్ని మనం ప్రాక్టికల్‌గా ఒక ఎగ్జాంపుల్‌లో నేను ఒక కోడ్ రాసాను. దాన్ని చూపిస్తాను. అది కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా మీకు మీ ముందలే రాసి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను. ఓకే. ఫస్ట్ మనం దాంట్లోకి స్విచ్ అవుతామండి. ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం ఇది లైనక్స్ టెర్మినల్ మీ అందరికీ చూపించినట్టే ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఎలా యూజ్ చేయాలో. ఓకే. ఇక్కడ నేను ఒక కోడ్ రాసానండి. అది స్విచ్ అనే పేరుతోనే సేవ్ చేసుకున్నా. స్విచ్ అనే పేరుతో సేవ్ చేసుకున్నా. ఇది స్విచ్. ఓకే. ఇక్కడ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లానే మనం ఫస్ట్ ఏం రాసుకోవాలండి, హెడర్ ఫైల్ రాసుకోవాలి. include stdio.h. నెక్స్ట్ వచ్చి ఇది దాని తర్వాత మెయిన్ స్టార్ట్ చేసాము. ఓకే. నెక్స్ట్ వచ్చి నేను డీనమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. అంటే యూజర్‌ని అడుగుతున్నా. ప్లీజ్ ఎంటర్ ది నంబర్. ఒక నంబర్‌ని అడుగుతున్నా. ఏం చేయాలనుకుంటున్నానో అదంతా డీటెయిల్స్ రాయలేదు. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చేయడానికి సింపుల్‌గా రాశాను. ఓకే. ఇక్కడ ఆ నంబర్‌ని స్కాన్‌అప్ ద్వారా రీడ్ చేస్తున్నా. ఓకే. ఇది రీడ్ చేసి దేంట్లో స్టోర్ చేస్తున్నా, డీనమ్ అనే దాంట్లో. ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో దాన్ని అక్కడ స్టోర్ చేస్తున్నా. మీకు ఐ హోప్ మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టు అనుకుంటున్నాను. అందుకనే ఈ స్కాన్‌అఫ్, ఇది ఎంబసెంట్, డీనమ్ అంటే ఏంటి, సో వాట్ ఈజ్ ఇంట్, ప్రింట్ఎఫ్, స్కాన్‌అఫ్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మన ప్రీవియస్ క్లాసెస్‌లో. సో ఐ యామ్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్స్‌కి వచ్చేసామండి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం యూజరు ఒక సపోజ్ 6 ఇచ్చాడనుకోండి ఇన్‌పుట్‌గా. 6 ఇస్తే మనం ఏ వీక్ 6 అనేది ఏ డే కిందకొచ్చిద్ది అనేది. సపోజ్ 1 అనుకోండి. మనం మండేని 1తో మ్యాచ్ చేద్దాం. 1 = మండే, 2 = ట్యూస్‌డే, 3 = వెన్స్‌డే, 4 = థర్స్‌డే, 5 is ఫ్రైడే, 6 is సాటర్డే, 7 is సండే. అండ్ బై డిఫాల్ట్ ఇఫ్ అదర్ దెన్ 7 వితిన్ దిస్ 1, 2, 3, 4, 5, 7, 6. ఓకే. అదర్ దెన్ దిస్ ఇఫ్ ఎనీ అదర్ ఇన్పుట్ యూజర్ గివెన్ మీన్స్ ఏదైనా నంబర్ సపోజ్ 10 ఇవ్వనివ్వండి, లేదంటే 100 ఇవ్వనివ్వండి, లేదంటే 9 ఇవ్వనివ్వండి, 8 ఇవ్వనివ్వండి, ఏ నంబర్ అయినా ఇవ్వనివ్వండి. మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 7 డేస్ ఉన్నాయి. సో 1 to 7 ఓన్లీ తీసుకున్నా. మిగతా ఏ నంబర్ వచ్చినా గానీ మీరు రాంగ్ ఇన్పుట్ చేశారు. మాకు కావాల్సింది 1 to 7. అది కూడా మీరు రాసుకోవచ్చు. ప్లీజ్ ఎంటర్ ది నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 7. ఇక్కడ అది కూడా రాసుకోవచ్చు. ఓకే. అలాగా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు రాసాం. ఇక్కడ ఇది ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం. స్విచ్. ఓకే. డీనమ్ ఇది ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వాల్యూ మనం ఏదైతే వాల్యూని కంపేర్ చేయాలి, కండిషన్స్‌తో చెక్ చేయాలనుకుంటున్నామో ఆ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయండి. సో ఈ డీనమ్ అనే వాల్యూని తీసుకున్నా. అది ఎగ్జాక్ట్ వాల్యూ ఉందా లేదా దాంట్లో అసలు ఫస్ట్. ఓకే. ఉంది కదా 1 అనేది సంథింగ్ 6 ఇచ్చాడు అనుకుంటున్నాం యూజర్. ఓకే. 6 ఉంది. సో ఈ స్విచ్ ఇఫ్‌లో కూడా అంతే. ఇఫ్ ఆఫ్ ఎనీథింగ్ వాల్యూ ఉంటే ఏంటండి, అది అదర్ దెన్ 0 ఎనీథింగ్ ఈస్ దేర్ దెన్ దట్ ఈస్ ట్రూ. If it is have 0 then it is false. So it will not come into the switch statement, and if it will go out of the switch statement there is nothing to execute, so it will return 0 and it will come out of the program. Okay. But here we given enter number 6.
నెంబర్ 6 అనేది వ్యాలిడ్ ట్రూ. సో కమింగ్ ఇన్ టు ది స్విచ్ స్టేట్మెంట్స్ మీన్స్ స్విచ్ కండిషన్లోకి వచ్చింది. 6 అనేది కంపేర్ చేసిద్ది 1తో. 1 ఈజ్ ఈక్వల్ టు 6 అండి కాదు. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. 1 ఈక్వల్ టు 2 నో. 1 ఈక్వల్ టు 3 నో. 1 ఈక్వల్ టు 4 నో. 1 ఈక్వల్ టు 5 నో. 1 ఈక్వల్ టు 6 అంటే సారీ 1 నాట్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 6, 3 ఈక్వల్ టు 6, 4 ఈక్వల్ టు 6, 5 ఈక్వల్ టు 6 ఇవన్నీ ఫాల్స్ కాబట్టి 6 ఈక్వల్ టు 6 అది ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి ఇక్కడ సాటర్డే అనేది ప్రింట్ అయ్యింది మనకి అవుట్పుట్లో. ప్రింట్ అయ్యి ఈ లైన్ ప్రింట్ అవ్వంగానే సాటర్డే అనేది ప్రింట్ అవ్వంగానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందండి, బ్రేక్ ఉంది. బ్రేక్ ఉందంటే బ్రేక్ కండిషన్, బ్రేక్ అంటే ఏంటి అనేది మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ మీ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రేక్ ఏం చేసిద్దంటే ఏదైనా ఒక కండిషన్స్ రన్ అవుతున్నప్పుడు దాని నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి ఈ స్విచ్ నుంచి. కానీ నెక్స్ట్ మనం ఫర్దర్గా డిస్కస్ చేసే వైల్ లూప్స్ కానీ, డూ వైల్ లూప్స్ కానీ, ఫర్ లూప్స్లో కానీ అక్కడి నుంచి మనం ఆ లూప్స్ నుంచి కానీ స్టేట్మెంట్ నుంచి కానీ బయటికి వచ్చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తామండి. బట్ ఇఫ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీలో మనం బ్రేక్ అనే కండిషన్ యూజ్ చెయ్యము. ఇఫ్లో బ్రేక్ యూజ్ చేస్తే మీకు కంపైల్ అవ్వదు కోడ్, బ్రేక్ యూజ్ చేయకూడదు. ఓకే, ఓన్లీ స్విచ్ కేసులో యూజ్ చేయాలి, లేదా ఫర్ లూప్స్, వైల్ లూప్స్, మల్టిపుల్ ఇటరేషన్ లూప్స్లోనే యూజ్ చేయాలి. ఓకే, సాటర్డే కాబట్టి ఈక్వల్ కాబట్టి సాటర్డే ప్రింట్ అయింది. సాటర్డే ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అంటే ఎగ్జిక్యూట్ అవుట్ ఆఫ్ ది స్విచ్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్ వచ్చేసిద్ది, బయటకు వచ్చేసిద్ది. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం ఎలా రన్ అవుతుందో అనేది. ఓకే, ఇప్పుడు కంపైల్ చేస్తున్నా జీసీసీ యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టే ఇన్పుట్ నెంబర్ అడుగుతుంది. నేను సపోజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 6 ఇస్తున్నా, అదిగోండి 6 ఈక్వల్ టు సాటర్డే అని వచ్చింది. సో మళ్ళీ అగైన్ రన్ చేస్తున్నా. సపోజ్ నేను వాల్యూ 2 ఇచ్చా. 2 ఇస్తే ఏం రావాలండి, 1 ఈజ్ ఈక్వల్ టు మండే, 2 అంటే ట్యూస్డే. సో ట్యూస్డే వచ్చింది. సపోజ్ మళ్ళీ అగైన్ రన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇన్వాలిడ్ నెంబర్ ఇస్తున్నా. సపోజ్ 23 ఇచ్చా. సారీ రన్ చేసా, 23 ఇచ్చా. చూడండి, యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ నెంబర్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకి తెలిసింది. ఇప్పుడు ఇందాక నేను డిస్కస్ చేసినట్టు సపోజ్ ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని నేను తీసానండి. ఓకే, సపోజ్ 2 అని ఇచ్చాను. ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ నేను డిలీట్ చేసా. సింటాక్టికల్లీ దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే, ఇట్ విల్ కంపైల్ ఆల్సో. నేను కంపైల్ చేస్తున్నా. ఓకే, కంపైల్ అయింది కూడా. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేశా. సపోజ్ నేను 2 దగ్గర బ్రేక్ స్టేట్మెంట్ పెట్టాను కదా, 2 దగ్గర కాకుండా ఇప్పుడు నేను నెంబరు 2 ఇచ్చి చూస్తా. 2 ఇస్తే ఏం ప్రింట్ అవ్వాలండి, ట్యూస్డే అనేది ప్రింట్ అవ్వాలి. లాస్ట్ టైం కూడా 2 ఇస్తే ట్యూస్డేనే ప్రింట్ అయింది. కానీ ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూడండి, ట్యూస్డే ప్రింట్ అయింది, నెక్స్ట్ వెన్స్డే కూడా ప్రింట్ అయింది. ఎందుకు వెన్స్డే కూడా ప్రింట్ అయింది, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఈక్వల్ అయింది. ఓకే, ఈక్వల్ అయిన తర్వాత మీన్స్ కేస్ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయ్యాక ఇక్కడ ట్యూస్డే ఉంది, ట్యూస్డే ప్రింట్ అయింది. నెక్స్ట్ బ్రేక్ లేకపోవటం వల్ల నెక్స్ట్ ఈ కండిషన్ని చెక్ చేయదు, ఇక ఆటోమేటిక్గా ప్రింట్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏదైతే లైన్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఇవన్నీ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ ఇక్కడ మనకి వెన్స్డే తోటి ఎందుకు ఆగిపోయిందంటే ఇది వెన్స్డే ప్రింట్ అయింది, ఇక్కడ బ్రేక్ ఉంది. సో ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేసింది, అవుట్ ఆఫ్ ది కండిషన్ వచ్చేసేసి ఏమైపోయింది, రిటర్న్ 0కి వచ్చేసింది. ఒకవేళ సపోజ్ నేను అన్ని చోట్ల కూడా ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని డిలీట్ చేస్తున్నా కింద దాకా. ఓకే, సారీ బ్రేక్ అనేది డిలీట్ చేస్తానండి. ఇప్పుడు నేను 2 ఇచ్చి చూస్తా. ఓకే, సారీ కంపైల్ చేశాను, నౌ ఎగ్జిక్యూటింగ్. ఇప్పుడు 2 ఇస్తే ఏం ప్రింట్ అయిందండి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. ఎందుకండి, మనం
ఇక్కడ బ్రేక్ అనేది ఇవ్వకపోవటం వల్ల ట్యూస్డే ప్రింట్ అయింది, వెన్స్డే ప్రింట్ అయింది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అయిపోయినాయి వన్స్ కండిషన్ ట్రూ అయిన తర్వాత. కానీ మండే మాత్రం ప్రింట్ అవ్వాలి. ఎందుకు? ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వక ముందలే ఇది ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసింది 2 = 1, నో. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 2 = 2, ఎస్ ట్రూ. సో ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్స్ అన్ని కండిషన్స్ ఏమి చెక్ చేయదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది బ్రేక్ లేకపోతే. ఒకవేళ సపోజ్ బ్రేక్ ఉంటే మాత్రం ఆగిపోద్ది. సో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. మనం కానీ బ్రేక్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోకపోతే మన కోడ్ అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ఉండిద్దండి. సో అందుకని బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకో కండిషన్స్ ఏదైనా చూద్దాం. ఇంకోటి ఏమంటున్నానంటే ఈ కండిషన్స్ అనేది నాట్ నెసరీ టు బీ ఇన్ ఆర్డర్. ఓకే, ఆర్డర్లోనే ఉండాలని ఏమీ లేదు. ఓకే, అది కూడా చూపిస్తాను మీకు. ఒక్క సెకండ్, మనం మాడిఫై చేద్దాం కోడ్ని. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను 4 ఈ కండిషన్ ఉంది కదా, ఏదైతే ఈ కండిషన్ ఉందో ఈ లైన్ నంబర్ 20, 21, 22 ఈ 3 లైన్స్ని తీసుకెళ్ళి నేను ఫస్ట్ పెడతానండి. సో ఐఎమ్ కాపీయింగ్ ఇట్. ఓకే, ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఓకే, ఫస్ట్ 4 అనే కండిషన్ పెట్టా. ఓకే, అండ్ అనదర్ వన్ ఐ ఆల్సో టోల్డ్ మీన్స్ నేను నీకు ఇంకోటి కూడా చెప్పాను, ఈ డిఫాల్ట్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్లోనే ఉండాలని లేదు, ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. సో ఈ 2ని కూడా తీసుకెళ్ళి ఇన్ బిట్వీన్ 3కి 5కి మధ్యలో పెడతానండి. సో ఇక్కడ పెట్టాను. కానీ ఏం చెప్పాను, 3కి 5కి పెట్టిన తర్వాత ఒకవేళ ఏది ట్రూ అవ్వకపోతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ మళ్ళా దీని కింద మళ్ళా మనం బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే ఏమైంది, మళ్ళీ ఫ్రైడే కూడా ప్రింట్ అయ్యి అప్పుడు బ్రేక్ అయ్యింది. సో అందుకని అవాయిడ్ చేయడం కోసం మనం ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఓకే, మళ్ళీ అగైన్ కంపైల్ చేద్దాం. సపోజ్ నేను వాల్యూ 4 ఇచ్చా, థర్స్డే ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ అగైన్ కంపైల్ చేసి అగైన్ రన్ చేస్తున్నా, వాల్యూ 34 ఇచ్చా. చూడండి, ఓన్లీ డిఫాల్ట్ కేసే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు లాస్ట్లో పెట్టినా పర్లేదు, మధ్యలో ఇన్ బిట్వీన్ మధ్యలో పెట్టినా పర్లేదు, స్టార్టింగ్ డిఫాల్ట్తో స్టార్ట్ చేసినా పర్లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, బ్రేక్ అనేది చూడాలి. ఓకే, ఇది స్విచ్ స్టేట్మెంట్స్ గురించి. సేమ్ ఇదే కండిషన్ యూజ్ చేసుకొని మీరు ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసి కూడా రాసుకోవచ్చు. హియర్ ఇఫ్ ఎలా రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఇఫ్ నంబర్ గ్రేటర్ దెన్ 1, నంబర్ ఈక్వల్ టు 1, దెన్ ప్రింట్ మండే. ఎల్స్ ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 2, ప్రింట్ ట్యూస్డే. అలాగా మీరు ఇక్కడ ఇదే స్టేట్మెంట్స్ని ఇఫ్ ఎల్స్ లో కూడా యూజ్ చేసుకొని రాసుకోవచ్చు, ఎల్స్ ఇఫ్ యూజ్ చేసి. సో అది మీ చాయిస్ బట్టి మీరు యూజ్ చేయాలండి. ఓకే, ఇది స్విచ్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ పార్ట్ ఆఫ్ ది థింగ్స్ అండి. ఇది కోడ్ ఫ్లో అనేది మీకు అర్థమయ్యే ఉండిద్ది. ఫస్ట్ స్విచ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి కండిషన్స్ వచ్చి కండిషన్ 1. ఓకే, కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్స్, లేదంటే కండిషన్ ట్రూ స్టేట్మెంట్స్, కండిషన్ అలాగా వెళ్తా ఉండిద్ది. తర్వాత సిఎన్ అనుకోండి, ఇక్కడ స్టేట్మెంట్స్, లేదంటే డిఫాల్ట్. ఓకే, ఇది డిఫాల్ట్, ఇక్కడ స్టేట్మెంట్స్, ఇలా ఉండిద్ది. సో ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ 2 ట్రూ అయితే 2 ఎగ్జిక్యూట్ అయింది. కానీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ కండిషన్ క్లోజ్ అవ్వగానే మనం పెట్టాల్సింది బ్రేక్. ఓకే, బ్రేక్ ఇది కంపల్సరీ. ఓకే, ఇది స్విచ్ కేసు గురించి అండి. యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఈజ్ కోడ్ రీడబిలిటీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫాస్టర్
కంపేర్ టు స్విచ్ ఆల్సో. అండ్ డిసడ్వాంటేజ్ అంటారా, ఓన్లీ it will work for integral data types. Fourth one is a break statement. We need to be careful about it, otherwise it will cause our code output will be in different scenario. And one of the other advantage is also we can use range also. Range is like advantage and disadvantage also. We can use continuous number range and but not alternative number range also. ఓకే, ఇవి అన్ని స్విచ్ స్టేట్మెంట్ యొక్క యూసేజెస్, అడ్వాంటేజెస్. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ యాడ్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, వాట్ ఎవర్ యూ హ్యావ్. నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ మల్టిపుల్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.